వీధి తీసుకోయా ఫోన్ చేస్తారా అది మంచి సిస్టమ్ సార్. అది యాక్చువల్ గా కాస్ట్ సార్. దాన్ని ఎలా లోపల ఆ మూడు ఇట్లా 3 లాక్స్ లైన్స్ గా వస్తాయి. దానికి ఎలా వచ్చేసింది క్లాంప్ తో సహా కొట్టేయండి లోపలికి. గడ్డపాటుతో కొట్టుంటారులే కింద మార్క్స్ ఉన్నాయి చూడండి సార్. అది అక్కడ చూడండి సార్. గడ్డపాటు కొడితే సౌండ్ వస్తుంది. ఆడ ఉన్నారు చూడదు నాన్నకి ఎక్కువ హెల్త్ బాగాలేదు సార్. రోజుగా తిప్పుతున్నాను. నాన్న కోసమే వెళ్ళాం. బయట వచ్చిండారు బట్టలు లోపల ఉన్నాయి. లోపల బట్టలు ఒక నిమిషం అంటారు. చెప్పండి. నాన్నకి హెల్త్ బాగాలేకుండా మా నేటివ్ రేణి ఉంటుంది సార్. సో మేము పోయిన సాటర్డే వెళ్ళాము. ఈ రోజు రావాల్సింది కానీ వచ్చి మా పని ఆమె వచ్చి మార్నింగ్ వచ్చి చూస్తే తలుపులంతా తెరిచేసి ఉన్నారు. గేట్ అయితే గేట్ లాక్లో ఉంది. మొత్తం నా బెడ్రూము, సార్ బెడ్రూము, మొత్తం బెడ్రూమ్ టార్గెట్ చేసుకున్నారు సార్. జ్యువెలరీ ఉండింది. మా హస్బెండ్కి తెలిసిన కొద్దిగా అమౌంట్ ఉంటే 2 lakhs దాకా పెట్టాను. సో గోల్డ్ ఒక 100 grams పోయింది సార్. చైన్, లాంగ్ చైను, గాజులు ఒక ఇది మిగతా అంతా నేను వేసుకొని వెళ్ళిపోయాను. సిల్వర్ ఏదో కొద్దిగా నెక్ ఇవి ఉన్నాయి అంతే సార్. సుమారుగా ఎంత పోయిండొచ్చు? అప్రాక్సిమేట్ 100 grams గోల్డ్ పోయింది సార్. సిల్వర్ తక్కువే. క్యాష్ మేడం? క్యాష్ 2 lakhs ఉంటుంది సార్. అది నా చీరలో పెట్టాను. అది వెళ్ళే పనామ వచ్చి చెప్పేంత వరకు మాకు తెలియలేదు. పనామ రెగ్యులర్గా డైలీ వచ్చి చెట్లకు నీళ్ళు పోసి నేను డైలీ చూసుకోమని చెప్తాను. బట్ నేను ఇక్కడ టీఎస్ అగ్రహారంలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ దొడ్డిపల్లి సార్. జాబ్ రీత్యా ఇక్కడ ఉన్నాము. నేటివ్ రేణిగుంట సార్ మాది. అదే సార్ పరిస్థితి. మీరు ఎన్ని రోజులు మేడం పోయి? సార్ పోయిన సాటర్డే వెళ్ళాం సార్. ఇది పరిస్థితి. నిన్న వచ్చింది సార్. 2 days ఫెస్టివల్ అని రాలేదు నాకు చెప్పింది. నిన్న వచ్చింది సార్. నిన్న వచ్చింది. పెద్ద పండుగ రోజు చూసింది సార్. తలుపు వారగా ఇది నిన్న వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి బెడ్షీట్లు నిన్న వచ్చి నేనే కాల్ చేశాను. ఎక్కడున్నావు మధు అంటే చెట్లకి నీళ్ళు పట్టు, చెట్లకి నీళ్ళు పోయి అని చెప్పాను. అన్ని చేశారు. నిన్న లేదు సార్. నైటే జరిగింది. పక్కింటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు వారం నుంచి సార్ ఆ పక్కుండే రగ్గెత్తి తలుపుకి వేశారు. తలుపు లాక్ తీసే సిస్టమ్ లేదు సార్. గోడ దూకొచ్చి తలుపుని టార్గెట్ చేశారు. మెయిన్ తలుపుని టార్గెట్ చేశారు. కిచెన్లోకి అస్సలు వెళ్ళలేదు. ఆ బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ వెళ్ళారు. మెయిన్ నా బెడ్రూమే సార్. శారీస్ మొత్తం ధ్వంసం చేసేసి బీమా మొత్తం ఖాళీ చేసేస్తున్నారు. గిఫ్ట్ కూడా ఏదో సిల్వర్ ఉంటే దాన్ని కూడా తీసుకున్నారు. గోల్డ్ పోయింది సార్. బాక్స్ నేను భద్రంగా పెట్టాను. అవంతా లోపలంతా రిమూవ్ చేసేస్తున్నారు అంతా. అంటే రోజు పని ఆమె వస్తూ ఉన్నారు సార్. పని ఆమె వస్తూ ఉన్నారు. నిన్న వచ్చింది సార్. నిన్న వచ్చారు. నిన్న వచ్చి చెట్లకి నీళ్ళు పోసి పోయినాను అని చెప్పినారు సార్. ఇంటికాడ ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు ఆ పని నేను వస్తున్నాను సార్. లేకపోతే ఈ నైట్ వచ్చింటాం మేము. ఈ నైట్ వచ్చింటాం సార్. గేట్ బిగా లేసినట్టే ఉంది. ఇప్పుడు ఒకవేళ పని ఆమె కూడా వచ్చింటుంది కదా కాబట్టి ఆమె కూడా వేసుకొని పోయింది. అది సార్. సార్ మేము ఇక్కడ వచ్చి 9 years అవుతా ఉంది సార్. సార్ కీలపట్లలో 8 years వర్క్ చేశారు. ఇప్పుడు దొడ్డిపల్లికి ట్రాన్స్ఫర్లో వచ్చారు సార్. పేరు మేడం? సార్ పేరు? కేపీ శశిప్రకాష్ సార్. సార్ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. పీటీ సార్? అవును సార్. నేను ఇక్కడ ఎస్జిటి టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్. మేడం మీ పేరు మేడం? నా పేరు రేఖా సార్. అది మంచి సిస్టమ్ సార్. అది యాక్చువల్ గా కాస్ట్ సార్. దాన్ని ఎలా లోపల ఆ మూడు ఇట్లా 3 లాక్స్ లైన్స్ గా వస్తాయి. దానికి ఎలా వచ్చేసింది క్లాంప్ తో సహా కొట్టేయండి లోపలికి. గడ్డపాటుతో కొట్టుంటారులే కింద మార్క్స్ ఉన్నాయి చూడండి సార్. అది అక్కడ చూడండి సార్. గడ్డపాటు కొడితే సౌండ్ వస్తుంది.
ఆడున్నారు చూడు అక్కడ. సార్ డోర్లు వేసుకుంటారు చలికాలం పడదు కదా. నాన్నకి ఎక్కువ హెల్త్ బాగాలేదు సార్, రోడ్గా తిప్పుతున్నాను. ఈ నాన్న కోసమే వెళ్ళాం సార్. తీసుకొని బయట వచ్చిన్నారు బట్టలు, లోపల ఉన్నాయంట, లోపల బట్టలు. మధు, ఒక నిమిషం అంటారు. టార్గెట్ మొత్తం గోల్డ్ కోసమే వచ్చినారు. 2 బీరువాలు ఎతకడం కూడా గోల్డ్ కోసమే తీశారు. గోల్డ్ అమౌంట్ కోసమే వచ్చినట్టున్నారు, ఇంకా వేరే ఏం టచ్ చేసినట్లేదు వాళ్ళు. శారీస్ అంతా అట్లే ఉన్నాయి, కాస్ట్లీ శారీస్, పట్టు చీర. ఇంకా టీచర్లు చెప్పాలని ఆడంబరంగా తీస్తారు కదా, వాటిని ఏం టచ్ చేయలేదు. ఓన్లీ వాళ్ళు గోల్డ్, క్యాష్ ఇదే టార్గెట్ చేశారు. ఇంకోటి ఏంది, మెయిన్ డాగ్లు ఏంది చూసినారు. ఎప్పుడు రెగ్యులర్గా డాగ్ ఇక్కడ ఉంటుంది, వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఫుడ్ పెట్టే వాళ్ళు లేరనే మేము ఇంటికి తీసుకొని వెళ్ళాం సార్. ఓహో, ఇక్కడ డాగ్ కూడా మీరు ఊరికి తీసుకెళ్ళిపోయారు. ప్రతిసారి డాగ్ ఉంటుంది. ఈసారి తీసుకొని వచ్చారు. ఈసారి మామూలుగా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు, పాపం వాళ్ళు వాళ్ళు ఉంటారని మేము ఎవరిని హెల్ప్ అడగలేదు సార్. ఈసారి మాత్రం కుక్క లేని దానివల్లే మెయిన్, అది ఉంటే ఎవరిని రానిచ్చుండదు, ఇంత జరుగుండదు. నాలుగున్నరకు వచ్చినాను సార్. వస్తే అప్పుడు నేను బెడ్షీట్ అడిగింది ఒకటి కప్పిన్నారు. మామూలుగా గేట్ బిగాలు నా దగ్గర ఉంటాయి. వచ్చినాను, తీసినాను. ఆ గుడ్డలు 3 అక్కడ ఉన్నాయి. ఊరికే వాకిలు అట్లా తోసేకుండా వచ్చేసింది సార్. మళ్ళా ఇక ఆంటీని పాయినింటి పాపని పిలిచినాం. అంటే రోజు వస్తున్నారమ్మా మీరు? మేము రోజు వస్తాం. అంటే ఎప్పుడు? బేస్తా అన్నాడు, శుక్రవారం నాడు రాలేదు. 2 రోజులు కాదు, మళ్ళీ రోజు వస్తాం. ఇక్కడికి వచ్చి 2 రోజులు లేదు. మీరు ఇక్కడ ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు? మేము గట ఉక్కాలి. మీరు ఇక్కడ ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు? మేము 3 ఏళ్ళుగా చేస్తున్నాం. ఏం పేరు? నా పేరు మధు.